కొబ్బరి నీళ్ళు తాగితే పోతారు. రోజు కొబ్బరి నీళ్ళు తాగితే ఎనర్జెటిక్గా ఉంటాం, హెల్తీగా ఉంటాం, వెయిట్ లాస్ అయిపోతాం. ఇవన్నీ అబద్ధాలు. రోజు కొబ్బరి నీళ్ళు తాగడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఎన్ని ఉన్నాయో నష్టాలు కూడా అన్నీ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు మనం చూద్దాం. ఎండాకాలంలో చాలామంది కొబ్బరి నీళ్ళు తాగుతున్నారు, కానీ ఇది ఎంత మాత్రం మంచిది కాదు. ఇది నేను చెప్తున్నది కాదు, న్యూట్రిషనిస్ట్లే చెప్తున్నది. ఇది ఎందువల్ల అంటే ఫస్ట్ కిడ్నీ ప్రాబ్లమ్స్. కొబ్బరి నీళ్ళలో మనకి ముఖ్యంగా ఉండేది పొటాషియం. అఫ్కోర్స్ మన బాడీకి పొటాషియం కావాలి, కానీ ఎక్కువగా కొబ్బరి నీళ్ళు తాగడం వల్ల అందులో నుంచి వచ్చే హై పొటాషియం అనేది మన బ్లడ్లో కలుస్తుంది. సో ఈ బ్లడ్లో పెరిగిన హై పొటాషియంని ఫిల్టర్ చేసి యూరిన్ ద్వారా బయటికి పంపించే పని కిడ్నీలది. సో దీనివల్ల కిడ్నీల మీద ప్రెషర్ పెరిగి కిడ్నీల యొక్క పనితనం అనేది తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. మీరు కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళైతే ఈ పరిస్థితి మరీ ఘోరంగా ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ కిడ్నీల ఫంక్షనింగ్ అనేది సరిగ్గా ఉండదు, కాబట్టి బాడీలో ఉన్న ఈ ఎక్సెస్ పొటాషియంని అవి ఫిల్టర్ చేయలేము. దీని కారణంగా బాడీలో హైయర్ లెవెల్స్ ఆఫ్ పొటాషియం అనేది ఉండిపోతుంది. సో దీనివల్ల హైపర్ కలీమియా అనే కండిషన్ వచ్చే ఛాన్స్ ఉంది. అది మన సెకండ్ పాయింట్. ఈ హైపర్ కలీమియా కండిషన్ వచ్చిన వాళ్ళకి ఊపిరి ఆడకపోవడం, గుండె ఫాస్ట్గా కొట్టుకోవడం, గుండెల్లో నొప్పి, వామిటింగ్ లాంటివి ఉంటాయి. ఈ హైపర్ కలీమియా కనుక బాగా సివియర్ అయితే హాస్పిటల్లో కూడా జాయిన్ అవ్వాల్సి వస్తుంది. నెక్స్ట్ పాయింట్ చూడబోయే ముందు మీకు ఈ వీడియో ఏమాత్రం ఇన్ఫర్మేటివ్ కనిపించినా ఈ వీడియోని దయచేసి లైక్ చేసి షేర్ చేయండి. ఎందుకంటే నా ఛానల్ స్టార్టింగ్లో ఉంది కాబట్టి మీరు కొట్టే లైక్స్, పెట్టే కమెంట్స్ నా ఛానల్ గుర్తుకి చాలా అంటే చాలా యూస్ అవుతాయి. థర్డ్, ఎలక్ట్రోలైట్స్ ఇంబ్యాలెన్స్. దీన్ని సింపుల్ గా చెప్పాలి అంటే మన మెదడు ఇంకా నరాలు చాలా తక్కువ, అంటే దాదాపుగా కొన్ని మైక్రో ఆంపియర్స్ తో ఉండే ఎలక్ట్రిక్ సిగ్నల్స్ కమ్యూనికేట్ చేసుకుంటాయి. సో ఈ ఎలక్ట్రోలైట్స్ అనేవి ఈ ఎలక్ట్రిక్ సిగ్నల్స్ పాస్ అవ్వడానికి ఎనర్జీని రిలీజ్ చేస్తాయి. మన శరీరంలో ఉండే కణాల్లో ప్రథమంగా ఉండేది పొటాషియం ఇంకా సోడియం. ఇవి రెండు కూడా కొబ్బరి నీళ్ళలో ఉంటాయి. సో కొబ్బరి నీళ్ళు ఎక్కువగా తాగడం వల్ల మన బాడీలో ఉన్న కణాల్లో ఈ ఎలక్ట్రోలైట్స్ అంటే లవణాల శాతం అనేది పెరిగిపోయి అవి సరిగ్గా పనిచేయలేదు. సో దీని కారణంగా మనకి అలసట, నరాల బలహీనత, అలాగే గుండె కొట్టుకునే వేగంలో మార్పులు అనేవి వస్తాయి. ఫోర్త్, బీపీ. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా కొబ్బరి నీళ్ళలో ఎక్కువగా పొటాషియం అండ్ సోడియం ఉంటాయి. సో ఈ నీళ్ళలో ఉన్న సోడియం అనేది హై బీపీ ఉన్న వాళ్ళకి ఆ బీపీని ఇంకా పెంచుతుంది. అంతేకాకుండా లో బీపీ ఉన్న వాళ్ళకి కొబ్బరి నీళ్ళలో ఉన్న పొటాషియం అనేది బీపీని ఇంకా డౌన్ చేస్తుంది. ఇవి రెండు ప్రమాదాలే. ఫిఫ్త్, షుగర్. మిగతా ఎనర్జీ డ్రింక్స్తో పోలిస్తే కోకోనట్ వాటర్లో షుగర్ లెవెల్స్ తక్కువే, కానీ ఎక్కువగా కొబ్బరి నీళ్ళు తాగడం వల్ల బ్లడ్లో షుగర్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. ముఖ్యంగా షుగర్ ఉన్న వాళ్ళకి ఇది అసలు మంచిది కాదు. ఇంకా కొబ్బరి నీళ్ళు తాగడం వల్ల బరువు తగ్గుతారు, హెల్త్కి చాలా మంచిది అనే వాటికి సైంటిఫిక్ ప్రూఫ్స్ అంటూ ఏమీ లేవు. అది కేవలం కోకోనట్ వాటర్ని కమర్షియలైజ్ చేసి సేల్ చేసే బ్రాండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసే ఫేక్ అడ్వర్టైజ్మెంట్స్ మాత్రమే. న్యూట్రిషనిస్ట్స్ చెప్పేది తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అథవా. న్యూట్రిషనిస్ట్ చెప్పేది ఏంటంటే కొబ్బరి నీళ్ళని వారానికి 1 లేదా 2 సార్లు తాగితే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. కొబ్బరి నీళ్ళు తాగించి ఒక మనిషిని చంపేసే ఆచారం ఇండియాలో కొన్ని ప్రాంతాల్లో ఇంకా ఉంది అంటే మీరు నమ్ముతారా? నేను దాని గురించి నా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అది మీరు మిస్ కాకూడదు అనుకుంటే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఐపీఎల్ ఓనర్స్కి ఒక సీజన్కి ఎన్ని కోట్ల లాభం వస్తుంది అనేది కనుక మీరు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే స్క్రీన్ మీద ఇచ్చిన ఈ వీడియోని చూడండి. సో ఇలాంటి మరొక ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. జై హింద్.